హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ రాజమండ్రి అమ్మాయిని. మేమైతే బాగున్నాం. వీడియో ఏంటి లేట్ అవుతుందని అనుకుంటున్నారా? కొంచెం ఒంట్లో బాగాలేదండి. రొంప చేసి గొంతు నొప్పిగా ఉండి గొంతు పోయింది, అందుకని వీడియోస్ పెట్టలేదు. ఇవాళ ఒక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. నాటు చిక్కుడుగాయ ఫ్రై చేస్తున్నాను. కారపొడి వేసి చేస్తున్నానండి. అది కొబ్బరి కారపొడి వేసి అది ఏ విధంగా చేస్తానో ఒకసారి మీరు చూడండి. రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను చిక్కుడుగాయలని కొంచెం వాటర్ వేసి ఫస్ట్ ఉడకబెడుతున్నానండి. కొంచెం పసుపు వేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఇది కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకుని చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇలాగా కొబ్బరి కారపొడి వేసి చేస్తాను నేను. ఈ కొబ్బరి కారం అనేది ప్రతి ఫ్రైలోని కూడా చాలా బాగుంటుంది. వేసుకుని చేసుకుంటే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది ఒక 10 మినిట్స్, ఒక 5 మినిట్స్ అండ్ 8 మినిట్స్ ఉడకబెట్టుకుందామండి. ఉడికిన తర్వాత ఏ విధంగా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మా రజనీ జాన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట బెల్ కొట్టండి. ఈ చిక్కుడుగాయ ఫ్రైకి బెస్ట్ కాంబినేషన్ పెరుగు చారండి. అదే మజ్జిగ చారు అంటారు కదా, అది. ఇవి నేను నైట్ తోడు పెట్టుకున్నాను పెరుగు. ఇలా ఎండుమిరపకాయ వేసి పెరుగు తోడు పెట్టుకుంటే మనకు పులుపు రాదండి, చాలా బాగా తోడుకుంటుంది. నైట్ తోడు పెట్టుకున్నాను నేను. మన మజ్జిగ చారులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మజ్జిగ చారు అందరికీ తెలిసిందే. చూడండి ఒకసారి. దానికి బెస్ట్ కాంబినేషన్ అండి ఆ ఫ్రైకి ఎల్లుల్లిపాయ, ఎండుమిరకాయ, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు. నేను సింపుల్గా చేస్తున్నానండి. చూడండి ఒకసారి. మజ్జిగని ఫస్ట్ మనం విధంగా చిలకరించుకోవాలి. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. కాంబినేషన్ రెండు చాలా బాగుంటాయి. కొంతమంది కొన్ని కాంబినేషన్స్ తెలియవండి. ఏంటంటే వండుకుంటారు కానీ కాంబినేషన్స్ తెలియవు అన్నమాట. అందుకని నేను కాంబినేషన్ అని చెప్తున్నాను మీకు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. పెరుగు బాగా కలుపుకున్నాం కదండి. నేను దీంట్లోనే కొంచెం ఆనియన్స్ వేస్తున్నాను. నేను మట్టి గిన్నెలో తాలింపు పెడుతున్నానండి. ఒకసారి చూడండి. వెలిగించి సిమ్లో పెట్టాను. ఆయిల్ వేసుకుంటున్నాను. మట్టి గిన్నెలు యూజ్ చేసినప్పుడు ఎప్పుడు సిమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే పేలిపోతాయండి. నాకు ఒకసారి జరిగింది, అందుకని మీకు చెప్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు టైం పడుతుంది. మట్టి గిన్నె కదా, వేడవ్వాలి. వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి. కొంచెం కలర్ మారేలాగా వేపుకోవాలి మనం. ఇప్పుడు ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసేస్తున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. చూడండి, మనం ఎండుమిరపకాయలు వేగిపోయినాయి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందాం మనం. ఆనియన్స్ ఎక్కువ వేపకూడదండి. ఇప్పుడు ఆనియన్స్ కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది ఈ మజ్జిగ చారులోకి. లైట్గా వేపుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు టమాటా కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. టమాటా కూడా వేసుకుంటేనే. నేను వేయట్లేదు. కరివేపాకు వేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పసుపు యాడ్ చేసుకోవాలి. నేను సాల్ట్ మజ్జిగలో వేసేసానండి. మజ్జిగలో వేసి కలిపేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసేసుకుని అప్పుడు మనం మజ్జిగ తిరగబెట్టేసుకోవడమే. చూడండి, మన ఆనియన్స్ ఈ మాత్రం ఫ్రై అయితే చాలండి. మగ్గితే చాలంతే. బాగా వేగితే బాగోదు. మళ్ళీ పసుపు యాడ్ చేసుకుందాం.
అంతే, ఇది ఒక్కసారి తిప్పుకొని మనం మజ్జిగ వేసేసుకోవడం దీంట్లో. ఒకసారి ఇలా తిప్పుకొని మజ్జిగ యాడ్ చేసేసుకోవడం. అంతే అండి, మన మజ్జిగ చారు అయిపోయింది. నేను ఇప్పుడు ఈ వెరైటీలో చూపించానండి. దీంట్లో ఇంకా అల్లం ముక్కలు వేసుకుని చేసుకుంటారు, అదొక వెరైటీ ఉంటుంది. ఈరోజు ఈ వెరైటీలో చేసి చూపించాను మీకు సింపుల్గానే. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మన చిక్కుడుకాయలు ఎంతవరకు ఉడికాయో చూపిస్తాను మీకు, ఎంతవరకు ఉడికించుకోవాలో. ఇదిగో చూడండి, ఇదిగో ఉడికిపోయింది చూసారా. ఇప్పుడు ఇది మామూలు తాలింపు వేసుకోవడమే. చూపిస్తాను మీకు. నేను స్టవ్ కట్టేసాను, చూపిస్తాను చూడండి. మన ఆయిల్ హీట్ అయింది కదండి, చిక్కుడుకాయలు వేసేసుకుందాం మనం. కొంచెం సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఎందుకంటే ఉడికించినప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కదా, చూసుకుని వేసుకోవాలి సాల్ట్. కొంచెం సాల్ట్ వేసుకుని ఒక 5 మినిట్స్ ఈ నూనెలో, మనం నీళ్ళలో ఉడికిపెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ అంతా పోయేంత వరకు ఈ నూనెలో మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు నాకు కామెంట్ పెట్టండి, బాగుంటుంది. చూడండి, ఇలా వేపుకోవాలి మనం. వాటర్ అంతా ఈ ముక్కల నుంచి ఆవిరైపోయేంత వరకు కూడా నూనెలో ఇలా ఫ్రై చేసుకోవాలి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, అందరూ నాన్ వెజ్ వదిలేసి వెజ్లోకి వచ్చేయండి. ఏంటి నువ్వు వెజ్ చూపించట్లేదు, నాన్ వెజ్ చూపిస్తావు అని నన్ను చాలామంది అడిగారండి. అందుకే మేము ఇంకా ఫుల్ వెజ్లోకి వచ్చేసాము. మీకు చాలా వీడియోస్ వెజ్ వస్తాయి, చూస్తూ ఉండండి. చాలా వెరైటీస్ చేస్తాను వెజ్లో కూడా. చూడండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ రాజమండ్రి అమ్మాయిని. మా వీడియోస్ చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమన్నా వీడియోస్ కావాలని అంటే, ఏ కర్రీ అన్నా కావాలంటే నాకు కామెంట్ చేయండి. కంపల్సరీ అది నేను వీడియోలో చేసి చూపిస్తానండి. చూడండి, మన ఫ్రై అయిపోవచ్చిందండి. కలర్ మారిపోయింది కదా. కొంచెం కారం వేసుకుందామండి, ఎంత వద్దు, కొంచెమే. ఎందుకంటే నేను కొబ్బరి కారం యూజ్ చేస్తున్నాను కదా, దీంట్లో కారం వేసాను నేను ఆల్రెడీ, అందుకని నేను కారం తక్కువ వేస్తున్నాను. చూడండి, త్రీ స్పూన్స్ వేసానండి నేను. కొంచెం వేస్తున్నాను, తగినంత వేసుకుని ఒకసారి కలబెట్టేసుకుందామండి. కొబ్బరి కారం వేయడం వల్ల ఫ్రైస్ చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒక్కసారి యూజ్ చేసి చూడండి మీరు, చాలా బాగుంటుంది. ఈ కారం వీడియో కూడా తీసి పెట్టానండి నేను, ఒకసారి మన ఛానల్ చూడండి, ఉంటుంది వీడియోది. ఈ కొబ్బరి కారం వేసిన తర్వాత ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకుని కట్టేసిన తర్వాత, వేడివేడిగా కాదండి, చల్లారిన తర్వాత తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. ఒకసారి అలా ట్రై చేయండి మీరు. చూడండి, మన ఫ్రై అయిపోవచ్చింది. ఇంకా ఇది అయిపోయినట్టు మనకి ఇది ఇలా చూడండి, పొడి పొడిలు ఆడుతుంది చూసారా. ఇలా పొడి పొడిలు ఆడినప్పుడు ఇంక కట్టేసుకోవడమే మనం. ఇంకా స్టవ్ అయిపోయింది, ఇంకా నేను స్టవ్ కట్టేస్తున్నాను. ఇదండి ఈరోజు మన వీడియో. 2 కూడా నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 2 చూసారు కదా, చాలా బాగుంటుందండి కాంబినేషను. ఒకసారి ట్రై చేయండి. మా రజనీ జాన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట బెల్ కొట్టండి. మీ రాజమండ్రి అమ్మాయి. బాయ్.